హ్మ్. తర్వాత ఆ చెట్టుని ఏ విధంగా పెట్టానంటే, దాన్ని నీటిలో నుంచి తీసేసి, చక్కగా కింద ఉన్నటువంటి ఆ మొక్కకున్న కాడ ఉండింది చూసారా? వాటర్‌లో ఉండింది. దాన్ని కాస్త 45 డిగ్రీస్ అది లెవెల్‌లో అందులో దాన్ని కాస్త కట్ చేసేసి, తర్వాత దాన్ని అలోవెరా చెట్టు తెలుసు కదండీ! అలోవెరా మనము దాన్ని చాలా చెట్లకు చాలా ఉపయోగపడుతుందండి. అలోవెరా జ్యూస్ కూడాను మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సినటువంటి చెట్టండి అది. అలోవెరా అంటాం కదా మనం దాన్ని. దాన్ని ఒక చిన్న ముక్క కట్ చేసి, ఈ మన చెట్టు ఉంది కదండీ! 45 డిగ్రీస్‌లో కట్ చేశాను కదా! దాన్ని చక్కగా ఆ అలోవెరా పీస్‌లో దాని లోపల కాస్త గుచ్చి, తర్వాత దాన్ని అదే విధంగా తీసుకెళ్ళి ఒక చిన్న తొట్టిలో ఆల్రెడీ నేను ఎరువు అన్నీ వేసి పెట్టుకున్నాను. అందులో దాన్ని గుచ్చి పెట్టాను. చక్కగా పెరుగుతూ ఉందది. అది కాస్త ఇంకాస్త ఆకులు, తర్వాత మొగ్గలు అవన్నీ ఇంకొంచెం